బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోచుకుని ఆయా రాష్ట్రాలకు కేసీఆర్ డబ్బులు ఇచ్చేవారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే డబ్బు పంపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో RRR ట్యాక్సులు వసూలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ధనాన్ని దోచుకొని కొన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రత్యేక విమానాలలో పోయి ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే డబ్బులు ఇచ్చేవాడు. ఆయన కూడా ప్రధానమంత్రి వాళ్ళని కళలు కట్టిండేవాడు కేసీఆర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి జాతీయ స్థాయిలో అన్ని రకాల ఎలక్షన్స్ కు ఎక్కడి నుంచి డబ్బంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బు వెళ్ళాలి. దీనికోసమే 1200 నుంచి 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని మార్పు పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఓడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ డబ్బంతా దేశమంతా పంపిణీ చేయడం కోసమా, దోపిడీ చేయడం కోసమా? ఈరోజు ఏ ఇండస్ట్రియలిస్ట్ అడిగినా, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అడిగినా, ఏ బిల్డర్ అడిగినా, ఏ కాంట్రాక్టర్ అడిగినా ఈరోజు కమిషన్లు వాటాలు తప్ప ఏమి లేదు. మన